ఏ ఇంటికైతే రావి ఆకుల తోరణం గుమ్మం దగ్గర కట్టి ఉంటుందో ఆ ఇంట్లో సంపాదించిన డబ్బు నిలబడుతుంది, ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. మరి రావి ఆకుల తోరణం ఎలా కట్టుకోవాలంటే, ఒక దారం తీసుకొని దానికి పసుపు రాయండి. తడి పసుపు ఆ దారానికి మొత్తం రాస్తే అది పసుపు దారం అయిపోతుంది. ఆ తర్వాత కొన్ని రావి ఆకులు తెచ్చుకోండి, వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ పసుపు దారానికి 3 రావి ఆకులు ఒక చోట కట్టండి. తర్వాత కొంత గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 3 రావి ఆకులు కట్టండి, మళ్ళీ కొంత గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 3 రావి ఆకులు కట్టండి. అట్లా 3 రావి ఆకులు కలిపి ఒక చోట కట్టి దారానికి గ్యాప్ ఇస్తూ మళ్ళీ 3 రావి ఆకులు ఇంకొక చోట కట్టాలి. అలా 8 చోట్ల ఒక పెద్ద పసుపు దారానికి 3 రావి ఆకుల చప్పున కట్టాలి. అలా కట్టిన తర్వాత ఈ రావి ఆకులన్నిటికీ కాటుకతో బొట్లు పెట్టాలి. ఆడవాళ్ళు పెట్టుకునే కాటుకతో ఈ రావి ఆకులకు బొట్లు పెట్టాలి. అలా బొట్లు పెట్టాక ఈ రావి ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మానికి తగిలించాలి. దీన్నే రావి ఆకుల తోరణం అనే పేరుతో పిలుస్తారు. ఏ ఇంటి గుమ్మానికైతే